ఆ శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. వాస్తవములో దృశ్య పదార్థముల యందు సౌందర్యము, రామణీయకత అను ధర్మాలని మనస్సు ఆరోపిస్తుంది. భావనయే వాటిని ఆకర్షకములుగా తీర్చిదిద్దుతుంది. దేశము, కాలము, వ్యక్తి, రుచి అను వాటి భేదాన్ని బట్టి సౌందర్యము భిన్న భిన్న ప్రకారాలుగా కల్పించబడుతుంది. జీవుని పరమాత్మ నుండి విముఖము చేసే వస్తువులను సుందరములని భావిస్తుంది మనస్సు. వాటి అందలి ఇచ్చ చేతనే ఆ వస్తువుల సాన్నిధ్యం యొక్క అనుభూతి కలుగుతుంది. లోభం ఉండేది మనస్సులోనే గాని వస్తువుల యందు కాదు. ఏ వస్తువులను చూచి పిల్లలు, వృద్ధులు, జ్ఞానులు, ఇతర జాతి వారు, ఇతర దేశముల జనులు ఆకర్షితులు కారో వాటిని చూచి ఈ జీవుడి యొక్క మనస్సు ఆకర్షించబడుతుంది. వాటిలో ఆకర్షణ లేదు. వాటిని పొందాలనే తపన నీ మనస్సులోనే ఉన్నది. మనస్సు యొక్క గ్రుడ్డితనమే వాడి అధపతనానికి కారణం. అది ఏ వ్యక్తిని అస్వతంత్రుణ్ణి మరియు అజ్ఞానిని చేస్తుంది. అట్టి మనస్సుతో తన్మయత్వం పొందిన వ్యక్తి ఆ మనస్సు కారణముగానే ఈ ప్రలోభాలు, లోభాలకనంటే ఇహ చెప్పక్కర్లేదు, అక్కడ మునిగిపోతాడు. కాబట్టి దోషమంతా జీవుడిదే. శిష్యుడు అంటున్నాడు, కానీ ఎలాగయ్యా, ప్రయత్నం ఏది చేస్తున్నా గురుదేవా పోవటం లేదే అన్నాడు. ఏం చెయ్యాలి అని. కాబట్టి ప్రయత్నము ఏమిటి చేయాలో గురువు చెప్తున్నాడు. విషయాలని వేటిని కూడా నువ్వేం నశింపజేయక్కర్లేదు. ఆ, మనస్సుని నశింపజేయక్కర్లేదు. ఆ, విషయములు అలాగే ఉంటాయి. మనస్సు ఆ, కూడా ఉంటుంది. ఆ, మీ భావనలో మార్పు తీసుకురావాలి. ఆ, ఆలోచన. ఈ ఆలోచన. ఆలోచన ఎప్పుడైతే మీలో ఆ, మార్పు కలుగుతుందో, అంటే ఇప్పుడు ఆ, మీరు నేను బాధపడుతున్నాను, లేదా దీని వల్ల బాధ, దాని వల్ల బాధ, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆ, ఇంకొంచెం బాధ పడేటట్టు చేస్తాయి తప్ప అందులోంచి బాహ్యంలోకి తీసుకురావు. నామస్మరణ అవునండి. అనేది ఉన్నది, ఆయుధంగా ఆ, ఇవ్వబడింది. మనసు ఉమ్, నిర్ణయం పొందిన తర్వాత ఇక్కడ కూడా ఉమ్, చాలా మందికి అంతే, మనస్సులో భావన ఏర్పడిపోతుంది. ఏంటి, ఆ, చేయించుకుని తీరాలి, చేయించుకుంటే గాని నాకు తగ్గదు. ఇక్కడ ఆ, మరి గురువు లేడు మీకు, ఆ, పరమాత్మని ఏది నమ్మలేదు. ఏది జరగాలో అది జరిగి తీరుతుంది, అందులో సందేహం లేదు. కానీ ప్రయత్నం చేయటం వల్ల మీరు ఆ కర్మ యొక్క భోక్తృత్వం అనుభవించవలసి వస్తుంది. ఏ వస్తువును చూచినా దాని యందు భోగ్య భావన ఉండరాదు. సుందరములు మధురములగు వస్తువులన్నీ సుందరతమము మంధురతమము అనుకు భగవానుని స్మరణము కొరకు మాత్రమే మన ముందుకు వస్తాయి. అంటే అందులో ఆయన్ని గుర్తించగలగాలి అన్నిటిలో కూడా. ఇక్కడ నెగిటివ్ చెప్పకుండా పాజిటివే చెప్పారు. అంటే అందరం, కాబట్టి అన్నీ కూడా ఏవైనా సరే సుందరమా ఇంకోట చెప్పకున్నాను కదా, పేడ పురుగులో కూడా పరమాత్మే ఉన్నాడు. అప్పుడు పేడ పురుగుని చూసినప్పుడు మీకు అసహ్యం కలగదు. అది అందులో ఉండాలని ఆయన నిర్ణయించాడు. అదే కదా నికృష్టపు జన్మలు అంటే, ఇలాంటివి కొన్ని మనకు కనబడేవి. ఎవడైనా బురదలో ఉండాలని అనుకుంటారండి? ఎవడు అనుకోడు. మరి అలాంటి జన్మ కాబట్టి వాటిని చూసి అసహ్యపడితే ఏమిటి ఉపయోగం? వాటికి జన్మ అలా ఇచ్చాడు. ఒరేయ్ నువ్వు అలాంటి జన్మలు పొందకూడదురా అంటే ఇప్పుడు శుభ్రంగా ఉండు. మనసులో హాయిగా ఎవరి మీద రాగద్వేషాలు లేకుండా ఇలాంటివన్నీ ఉంటే మీ మనసు ఆనందంగా ఉంటుంది. మనసు ఆనందంగా ఉంటే ప్రపంచం ఆనందంగా ఉంటుంది. మనసులో ఎప్పుడైతే వేరే ఆలోచనలు వస్తాయో, ఎవరి కోసం, ఎందుకోసం, ఆ మాత్రం చెయ్యరా, ఇలాంటి కంపారిజన్స్ వచ్చాయనుకోండి, అనుభవించవలసి వస్తుంది. మరి దేనికి అవన్నీ? హాయిగా ఆనందంగా ఉండండి. ఒకరిని ఒక మాట అంటే, ఇబ్బంది పెడితే, ఇంకోటి చేస్తే అది కర్మ చేశారు కాబట్టి కర్త అనుభవించవలసి వస్తుంది. ఇవన్నీ చాలా కామన్ ఇవన్నీ. అవి ఈ జన్మలోవే, ముందు జన్మలోవే, ఎందుకంటే అవన్నీ అసలు ఈ జన్మే మనకు సరిగ్గా తెలియదంటే మళ్ళీ ముందు జన్మ వెనక జన్మలు ఇవన్నీ ఎందుకు అసలు? ఇప్పుడు ఎలా ఉన్నాం తెలిసింది, అద్వైతం ఉన్నది పరబ్రహ్మమే.
నేను ఇలాగే ఉండాలి, ఎవరి యందు ఎటువంటి ద్వేషం గాని వేరేది గాని ఉండకూడదు. ఆ సమయానికి కోపం వస్తే అరవండి, అయిపోయింది, అక్కడికే ఉండాలి. అంతేగాని లోపల ఒకటి పెట్టుకుని తిట్టారనుకోండి, కావాలని తిట్టిన భావన ఆలోచన మారితే చాలు, అదే అనుభవించవలసి వస్తుంది. చాలా క్లియర్ గానే కృష్ణుడు చెప్పాడు, పాపం గురువులందరూ అదే చెప్తారు. కాబట్టి అవన్నీ ఎందుకు నీకు చూపిస్తున్నాడు అంటే అందులో నువ్వు పరబ్రహ్మంని గుర్తించగలగాలి. పరబ్రహ్మని చూస్తే దేని యందు ద్వేషము, దేని యందు లోభము, దేని యందు ఏది కలుగుతుంది? అప్పుడు సంపాదన ఎందు కూడా ఎందుకు వస్తుందండి మమకారం? నాకెంత కావాలో ఆయన ఇస్తాడు అనుకున్నప్పుడు దానికోసం ప్రయత్నాలు చేస్తారా? దానికోసం అనవసరంగా ఒక మోసం చేయటం గాని, కపటత్వం గాని, ఒకరిని ఇచ్చేయటం గాని వస్తుందా? ఒకరిని బాధ పెడతారా? అవతల వాళ్ళలో పరమాత్మ లేడా? మీరు పరమాత్మని చూడలేనప్పుడే ఇవన్నీ ఈ నెగటివ్ అన్నీ వచ్చేస్తాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలని. దాన్నే రాగద్వేషాలు అన్నారు. ఎలా అయినా ఒకటే. మీరు పరమాత్మ స్మరణలోనే ఉంటే ఇవన్నిటికి వచ్చే నెగటివ్ వచ్చే అవకాశం ఏది? పరమాత్మ పరమ పాజిటివ్. ఆయన ఎంత ఉంటే ఏవి రావు. మీ ప్రయత్నం అదొక్కటే అసలు. ప్రయత్నపూర్వకంగా అంతే. మనసు లోపల చెప్పుకోలేనప్పుడు బయట చెప్పుకోండి. ఎవరు ఇంట్లోంచి వెళ్ళగొట్టరు కదా, చెప్పుకోండి అలాగా. మరి ఇంత అత్యంత సులభమైనది కూడా చెప్పిన తర్వాత కూడా దీన్ని మానేసి సంపద వైపు, వస్తువుల వైపు పరుగులు పెడితే ఏం చేస్తారండి ఎవరైనా? ఇంకా ఎక్కడో సంపాదించాలి. ఏమిటి సంపాదన? ఎంత సంపాదిస్తారు? ఎంత సంపాదిస్తే మీరు చాలా అనుకుంటారండి? ఎన్ని వస్తువులు కొంటే మీకు తృప్తి? ఎంతమందిని తిడితే మీకు తృప్తి? అంటే ఎన్ని రకాలుగా తృప్తి అనేదే లేదు మనిషికి, జీవుడికి. ఇంత అద్వైతం తెలిసిన తరువాత దేనికి ఈ లక్షణాలన్నీ? ఎందుకని అవి పోవటం లేదంటే మీరు ఉంచుకున్నారు, అవి పోవటం లేదు అనడానికే లేదు. అవి ఉంటే కదా అదేమన్నా ఒక వస్తువా మీ ఇంట్లో తెచ్చి పెట్టుకున్నారు? మీ భావనలు మీలో ఉన్నవే. ఎందుకు వాటిని చేయటం లేదు అంటే మీరు పరమాత్మ వైపు తలొగ్గలేదు. మీ మనస్సుల్లో పరమాత్మ నిండిపోతే వీటికి అవకాశం ఏది అసలు? వాటికి ప్లేస్ ఏది? ఒకవేళ ఆ భావన వచ్చినా సరే వాటిని తోసేస్తారు కానీ పట్టించుకోవటం కానీ ఏది చేయరు, వదిలేస్తారు, నవ్వుకుంటారు. అది చేయకూడదు కదా, భయపడతారు. గుడికి వెళ్ళి కూడా నానా గోల చేస్తే గుడికి వెళ్ళడం ఎందుకండి? ఆ ఇంట్లో కూర్చుని ఆ గోల ఎంత ఇంట్లోనే పడొచ్చు కదా. గుడికి వెళ్తే ప్రశాంతంగా కూర్చుని ఆ నామస్మరణ అలా చేసుకోగలిగిన వాడికి గుడికి వెళ్ళిన ఫలితం లభిస్తుంది. ఆ పరమాత్మ వాడిని చూస్తాడు. గుడికి వెళ్ళినా అది విగ్రహమే కదా అని వెళ్ళి ఏదో 4 ప్రదక్షిణలు చేసేసి ఆ ఫోన్లు మాట్లాడేసి అక్కర్లేని విషయాలు అన్ని రాజకీయాలు అన్ని మాట్లాడేసుకుని కూర్చుంటే సరే ఎవరో వచ్చారు, ఏదో ఒక 5 నిమిషాలు వాడితో మాట్లాడి మిగతా సమయాన్ని సరే కాదు గంట సేపు ఇవి మాట్లాడి ఒక్క నిమిషం పరమాత్మని చూస్తారు, అనుభవిస్తారు. తప్పదు. కర్మ ఎక్కడ పోయింది? గుడికి వెళ్తే మటుకు ఏమంటే రోజు వెళ్తానండి గుడికి, గంట సేపు అక్కడ కూర్చొని గంట సేపు ఏం చేస్తావు? గుడికి అక్కర్లే, దేవుడి గదిలో కూర్చున్నా అంతే. మీరు స్తోత్రం చదివారు, ఎంతసేపు ఆ స్తోత్రం చదివినంతసేపు నిజంగా మనసు లగ్నమైందా? ఇవన్నీ చెప్పినవే మీకు. మనసులో ఎక్కడ లగ్నమైతే అదే ఆలోచిస్తుంది. ఎందుకంటే మనస్సు అంటే విడిగా ఏం లేదు. ఫ్యాన్ స్విచ్ చేస్తేనే తిరుగుతుంది కానీ లైట్ స్విచ్ చేసి ఫ్యాన్ తిరగలేదంటే ఎలా కుదురుతుందండి? మీరు ఏ స్విచ్ చేశారో అదే పని చేస్తుంది. తలుపులు వేసి కూర్చుని సూర్యుడు రాలేదంటే ఎలాగా? తలుపులు తీసి కిటికీలు తీసి కట్టెలు జరిపితే వెలుతురు వచ్చిందో లేదో తెల్లారిందో లేదో తెలుస్తుంది. లేకపోతే ఎలా తెలుస్తుంది? నేను కళ్ళు మూసుకుని నాకేం కనపడటం లేదు అంటే ఎవడేం చేయగలుగుతాడు? ఎవడేం చేయలేదు. కాబట్టి భావనలో మార్పు రావాలి. అన్నిట్లో పరమాత్మను చూడగలగాలి అంటే భావనలో మార్పు వస్తే అన్నిట్లో చూడగలుగుతారు. మీ భావన సరిగ్గా లేనప్పుడు ఎవరు ఏమి చేయరు. అది బాధ అయినా, ఆనందమైనా, దుఃఖమైనా ఎస్ ఉందండి. బాధ లేకుండా ఎలా ఉంటుంది మరి? కాలికి ఒక కోత పడి కాలో, చెయ్యో ఏదైనా సరే, ఎక్కడైనా సరే ఒక దెబ్బ తగిలితే ఒక 2 నిమిషాలైనా అబ్బా అంటారు. నష్టమే లేదు అన్నంత వాళ్ళు. తగ్గిందా లేదా? అయ్యో ఇందాక అంత తగిలింది ఏం చేశాను? ఎందుకు ఆలోచనలు అంటే తగిలిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు తగిలింది అన్న దాని గురించి ఎందుకు? ఎందుకు వచ్చింది అసలు అనుకున్నట్టుగా దేనికండి? వచ్చింది దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారా? ఎందుకు వచ్చిందని అక్కడికి వెళ్తారా?
మూలంలోకి వెళ్ళాలంటే నేనెవరన్న మూలంలోకి వెళ్ళండి. విషయం ఏమిటి? ప్రలోభం ఎవరికి వచ్చింది? నిన్న చెప్పాడు కదా, ప్రలోభం ఎవరిది? సృష్టించింది ఎవరు? దానికోసం ఇది చేసింది ఎవరు? అది కావాలి కానీ ఇవన్నీ ఎందుకంటే ఆ భయం మిమ్మల్ని నానా రకాలుగా చేస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉన్నారనుకోండి, ఆ సరే చూద్దాం ఏం జరుగుతుందో. మీకు మంచి జరుగుతుంది అన్న నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మీరు ధైర్యంగా ఉండగలుగుతారు. ఎవరిని నమ్మండి, నమ్మకపోండి ఆ తర్వాత విషయం. మీరు ధైర్యంగా ఉన్నప్పుడే, కశ్చిత్ ధీరః, ధీరత్వం ఉన్నప్పుడే మీకు మంచి జరుగుతుంది. ధీరత్వం లేనప్పుడు ఎలా జరుగుతుంది? అది ఏదైనా సరే బాహ్యంలో, కేవలం దేహానికి వచ్చిందే కాదు, మీ ఆలోచనలు కానీ ఏదైనా సరే, బంధాల పట్లైనా సరే, విషయాల పట్లైనా, వస్తువుల పట్లైనా, ఏదైనా సరే మీ భావనని మార్చుకోవాలి. అది సరే మారట్లేదండి, భావన మారట్లేదు, ఎంత చేసినా వస్తుంది. అందుకే కదా నామస్మరణ చెప్పింది. ఎందుకు చేయటం లేదు? దీక్షగా చెయ్యండి. ఎందుకు చెయ్యరు? దీక్షలు చెయ్యరు. చేయకుండా ఎలా కుదురుతుందండి? జీవ లక్షణాలను పెట్టుకుని ఏది చెయ్యనంటే ఎలాగా? ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళాలన్నా, లేదా కంచం దగ్గర చేయి తెచ్చిన, పోని నోట్లో ముద్ద పెట్టిన నవలాలి కదా, నవలకపోయినా మింగాలి కదా. ఏది చేయనంటే ఎలా తగ్గుతుంది? ఎలా ఇదవుతుంది? ఏది అవదు. అత్యద్భుతమైనది. ఎంత 2 అక్షరాల నామం. పోని మిమ్మల్ని ఏమి ఇంతింత పొడుగు మంత్రాలు చెప్పమనలేదు. 2 అక్షరాల నామం కూడా నేను చెప్పలేనండి అంటే ఎలా బాగుపడతారు? ఎలా మీ కర్మను తగ్గించుకోగలుగుతారు? ఎందుకు జ్ఞానికి కర్మ లేదన్నారు? ఇన్ని బోధ జరిగింది. ఇంత బోధ జరిగినా మళ్ళా జీవ లక్షణాలతోటి ఉంటే చేసేదేముంది? జీవుడుగానే పోతే మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం. ఆ సంగతి తర్వాత, మరణం తర్వాత అది పుట్టే దాని గురించి తర్వాత ఆలోచించవచ్చు. ఇప్పుడంతా కూడా మరి బాధలే ఉంటాయి కదా. ఎందుకు బాధలు పడుతున్నారు? మరి ఎవరు బాధపడమన్నారు? ఎవరు చెప్పలేదే నిన్ను బాధపడమని. మీ అందరికి లేవా? ఎన్నో ఉన్నాయి బాధలు. కొంతమంది డబ్బు వెనకాల పరిగెడతారు, కొంతమంది వస్తువుల వెనకాల, కొంతమంది బంధాల పట్ల. అవేమని ఎన్ని సంవత్సరాలన్నా రానివ్వండి. అయ్యో ఏమైపోతారు, వీళ్ళు ఏమైపోతారు, పిల్లలు ఏమైపోతారు, పిల్లల తర్వాత మనవరాళ్ళు ఏమైపోతారు, ఈగోలే ఉంది తప్ప, లేకపోతే వీళ్ళు అదంటారు, వీళ్ళ ఈ భయాలు తప్ప ధైర్యం ఏది? మీరు ధైర్యంగా ఉండండి అంటే ధైర్యం ఉండట్లేదు. నాకు వీళ్ళంటే భయం అండి, వాళ్ళు ఇలా అంటారు, వీళ్ళు ఇలా చేస్తారు, ఎన్ని సమర్థింపులు కారణాలు చెప్తారు. కానీ మీరు పరబ్రహ్మం చూసింది ఎక్కడ? వాళ్ళల్లో చూసారా? వాళ్ళల్లోనూ చూడలేదు. ఉన్న పరమాత్మని గుర్తించలేదు. వాళ్ళలో గుర్తించకపోయినా అసలు మీరు గుర్తిస్తే కదా వాళ్ళలో ఉన్న పరమాత్మ మీకు తెలుస్తాడు, మీకు సానుకూలం అవుతారు. మీరు వాళ్ళని మనుషులుగానే చూశారు. భర్తని భర్తగా అన్నారు కాబట్టి భయం. అమ్మో కూతురు, అమ్మో పిల్లలు, అమ్మో అది, అమ్మో ఇది, అన్నిటికీ ముందర ఓ ట్యాగ్ పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ మీకు ఎందుకు సరిగ్గా ఉంటారండి? ఎవరు సరిగ్గా ఉండరు. ఎందుకంటే మీరు ట్యాగ్ ఏం పెట్టారు? పరమాత్మ ట్యాగ్ పెడితే కదా మీకు అందులోంచి పరమాత్మ యొక్క ఇది వస్తుంది. కాబట్టి వాళ్ళకి పెట్టే ముందు మీరు తగిలించుకోండి ట్యాగ్. మీరు నేను పరమాత్మనే, నేను అసలు భయపడను. వాళ్ళన్నిటికీ వాళ్ళు ఏమన్నా సరే అంటాను. కానీ నాకు పరమాత్మ మీదే పరమ నమ్మకం. ఆయన చూస్తాడు ఏం జరుగుతుందో అంటే దిగులు లేదు. కానీ ఇక్కడ పరమాత్మకు విలువ ఇచ్చారా మరి? ఎక్కడ ఇచ్చారండి? బాహ్యానికి ఇస్తున్నారు. మీరు ఎప్పుడైతే బాహ్యానికి విలువ ఇవ్వటం మానేశారో, కేవలం పరమాత్మ అంటారో, ఆ రెండో సెకనే మీరు అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉంటారు. జనక మహారాజ్ చెప్పింది అదే. శ్రీకాకులో ఈ కాలుని అటు వేయటానికి ఎంతసేపు పడుతుందండి? కనురెప్ప మూసి తెరిచేంతలు. ఏది దృఢ నిర్ణయం ఏది? అలా ఎందుకు ఉండట్లేదు దైనందిన జీవితం అని కూడా చెప్పబడి. అన్నిటికీ ఆలోచనే, అన్నిటికీ బాధే. మీకు ఎంత డబ్బు మీకు బ్యాంకులో దాచుకోవాలో మీకు అసలు ఎందుకండి ఇవి అన్నీ నశించేవి. ఏమండి కావాల్సి వస్తాయి కదా, దేనికి ఇల్లు కట్టాము, లేకపోతే ఇంకోటి చేశాము, లేకపోతే వాళ్ళకి సహాయం చేశాం, వీళ్ళకి సహాయం చేశాం.
ఇవన్నీ మీరేమంటున్నారు? ఇవన్నీ కనపడుతున్నాయి కదండి. ఆ డబ్బులు ఉన్నప్పుడే కదండి ఇవి చేయగలిగాం. ఎంతటి హాస్యాస్పదం అండి. నీ చేత ఇల్లు కట్టించాలన్నా, ఒకళ్ళకి సహాయం చేయాలన్నా ఆయన ఇస్తాడండి. ఉన్నారు కదా అలాగా. డబ్బు లేని వాళ్ళు ఇల్లు కొనుక్కోలేదా? షికారులు వెళ్ళలేదు. అసలు ఏది జరగలేదండి. అందరికి డబ్బున్న వాళ్ళకి అన్ని జరుగుతున్నాయి. ఆలోచించండి. ఎందుకంటే మీరక్కడ ఫిక్స్ అయిపోయారు. అహా! ఆ విషయంలో లేదండి. ఈ విషయంలో లేతే ఇంకో విషయంలో. గురువు ఏదన్నా చెప్పండి. అబ్బాయి ఈ విషయంలో మాకు లేదండి అంటారు. గురువు ఒట్టిగా ఏదో చెప్తాడు. ఆ విషయంలో ఉంది మీకు కదా! ఉన్నది ఒప్పుకుంటే కదా! లేనిదేదో మీకు ఇదవుతుంది. దోషాలెందుకు జరుగుతున్నాయి? బాహ్య ప్రపంచం ఎందు ఇష్టం ఉంది కాబట్టి దోషాలు జరుగుతాయి. ఆ కోపము, ఉక్రోషము, ద్వేషము ఏదో వస్తుంది. మాట వేరేదొచ్చేస్తుంది. అది నిన్న మొన్న ఎక్కడో విన్నాను. నాలుక పళ్ళకి థాంక్స్ చెప్పిందట. మీరు ఈ జీవుడు ఏది నోట్లో పెట్టినా వాటిని వాటిని నమలటం వల్ల నాకు రుచి తెలుస్తోంది. అది ఇదని ఏదో అప్పుడు పళ్ళన్నాయిట, "నువ్వు థాంక్స్ చెప్పక్కర్లేదు గానీ, కాస్త నువ్వు అవతలి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. వాళ్ళు పళ్ళు రాలగొడుతున్నానని మమ్మల్ని అంటారు. మాకు దెబ్బలు తగులుతున్నాయి. మామూలుగా అంటే పళ్ళు రాలుతాయి అంటారు కదండీ! అనవసరంగా మాట్లాడకని." అలా. అలా ఏదో ఒట్టిగా ఒక హాస్యమైన కథ. మరి ఏది నోరు అదుపులో ఉంటే కదా మనసు అదుపులో ఉంటుంది. నోరు అదుపులో లేనప్పుడు మనసు అలా అదుపులో ఉంటుంది. ఆ నోటితో. ఆయన అన్నాడు, "ఈ ఇంద్రియాలు నేను నా కోసం ఇచ్చానురా, నన్ను పొందడానికి ఇచ్చాను. నువ్వు నన్ను తప్ప అన్నీ చేస్తున్నావురా" అన్నాడు. అవే వినాలి. నోటితో ఆయన నోరు నొవ్వంగా నొప్పి పుట్టే వరకు నామస్మరణ చేయమను. నోటితో అది. కళ్ళతో పరమాత్మని అంటే మంచి చూడటం. చెవులతో అదే వినాలి. కాబట్టి భావనలో మార్పు తీసుకురావాలి. ఆ పరమాత్మ స్మరణే చేయాలి అన్నిటిలో. వాటి యందు మాత్రమే రమించుట పెద్ద హాని. అంటే కొన్ని వస్తువులు ఇష్టమైన వస్తువులు యందు రమించుట అంటే ఆనందించుట హాని. వాటిని చూస్తూనే అనంత సౌందర్యాన్ని, అనంత మాధుర్యాన్ని స్మరించి ఆనందించాలి. ఎలా ఓ కృష్ణ పరమాత్మని తలుచుకుంటే ఆనందం రావాలి. ఆయన లీలలను తలుచుకుంటే. అంతేగాని ఆయన దేవుడు గదండీ! అలాగే చేస్తాడు. ఆయన గాబట్టి చేయగలిగాడు అంటే అది జీవలక్షణం. ఆనందించాలి. ఆ వస్తువులు మన ముందుకు వచ్చుట విక్షేపము కాదు. అది ప్రసాదము. ప్రసాదము సరళమైనది కాదు. అది అనంత శాంతికి, అనంతమగు ఆనందానికి ఉద్దేశము. ఒక మహాత్ముని ఎదుట ఒక వేశ్య నిలబడగా ఆయన మాతృప్రేమచే ముగ్ధుడై సమాధిలోకి చేరుకున్నాడు. నీవు నీ మనస్సుని ఆ మహాత్మునిలాగా తీర్చిదిద్దుకో. కాబట్టి ఎదురుగుండా ఎవరన్నా ఉంటే వాళ్ళ యొక్క ఇది ఆలోచించి లేతే వాళ్ళదేదో చేసుకుంటే నీ మనసేమైంది? దాని బదులు చూడండి. ఒక వేశ్య నిలిచిందిట. అతనికి అందులో మాతృమూర్తి దర్శనం ఇచ్చిందిట. అంతేగాని ఆవిడని వేశ్య అతనికి తెలుసు వేశ్య అని. అయినా గూడా అతను దాన్ని గుర్తించలేదు. మాతృమూర్తిని అందులో పరబ్రహ్మను గుర్తించాడు. సమాధిలోకి వెళ్ళిపోయాట ఆనందంగా. కృష్ణనామంలో అని వినపడగానే సమాధిలోకి వెళ్ళిపోయేవాట ఆయన ఇస్కానత. అలా నీ మనస్సుని దిద్దుకో నువ్వే. లేని మనస్సుని. కాబట్టి లక్ష్యం ఉండాలి. ఎందుకంటే బాహ్యం అందు ఎంత ఇది అసలు. ఏమైపోతుంది బాహ్యం? భయం బాహ్యం పట్ల, అభిమానం, ఇష్టం, భయం కన్నా ఇష్టమే ఎక్కువ. మానేస్తే ఫంక్షన్ ఆగిపోతుంది. చూసారా? బాహ్య ప్రపంచంలో మీరు దేనికి మీకు అడ్డం లేవు. అన్నీ అనుకూలంగా ఉంటాయి అదేమిటో. ఇష్టం ఎక్కడుందో అక్కడ అన్నీ అనుకూలమే. ఇష్టం లేని చోటే అక్కడ కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ దీన్ని బాహ్యంతో చేస్తారు. ఇప్పుడు 15 రోజులు సెలవు పెడితే అప్పుడు ఇవ్వడు. కాబట్టి ఇప్పుడు వారం పెట్టుకుని అప్పుడు ఆ వారాన్ని బాహ్య ప్రపంచానికి. ఎందుకు? ఆ బాహ్య ప్రపంచం వాళ్ళు చాలా అభిమానం నేనంటే చాలా ఇష్టము. ఇంకోటి ఇన్ని చెప్తారండి. ఇంక పరమాత్మ ఎక్కడున్నాడు ఆ ఇష్టంలో?
ఎక్కడున్నాడండి? పరమాత్మ అంటే నాకు ఇష్టము, నాకు ఇదే ముఖ్యం అని మీరు అంటే కదండి పరమాత్మ అవుతారు. నువ్వే పరమాత్మ అన్నా సరే పరమాత్మ ఏంది ఇష్టం లేకపోతే ఎవరేం చేస్తారు? ఎవరు ఏమి చేసేది లేదు. చెప్పా కదా, ఎంత ఎదుర్కొంటున్నా నోట్లో పెట్టినా కూడా నువ్వు మింగనంటే ఏం చేస్తారండి ఎవరైనా? మింగటం అయితే నువ్వే చేయాలిగా. ఆసుపత్రిలో పడిపోతే వాడు గొట్టం పెట్టి లోపల పంపిస్తాడు, జ్యూసులు లాగా పోసేసి నువ్వు మింగక్కర్లే. మరి ఆ పరిస్థితి ఏమన్నా అవసరమా? అక్కర్లేదు కదా. ఎందుకు అవసరం లేని వాటి గురించి బాధపడటం ఎందుకు? వాటి గురించి తాపత్రయం ఎందుకు? ప్రయత్నాలు ఎందుకు? ఇదే బాధ. కాబట్టి భావనను మార్చుకోండి, దృఢత్వాన్ని పెంచుకోండి. పరమాత్మ యందు అద్వైతం తెలిసింది కాబట్టి కాబట్టి అందరూ కూడా మీ యొక్క భావనలు మార్చుకోండి, ఆలోచన మార్చుకోండి. మీరు అహం బ్రహ్మాస్మి అనుకోవాలి అంటే బాహ్య ప్రపంచం అందు ఏ మాత్రం ఉండకూడదు, ఏది ఎలా జరగాలో అలా జరగాలి. నేను ఐడెంటిటీ కోరుకున్నన్ని రోజులు మీకు పరుగులు తప్పవు, తిప్పలు తప్పవు, ఏది తప్పదు. నానా రకాలు అనుభవించవలసిందే. అవన్నీ నేను చేసేస్తానండి, నాకు అవన్నీ పెద్ద ఇది కాదు. నీకు ఇష్టం కాబట్టి అవన్నీ అన్ని సులభంగానే అవుతాయి. 1,00,000 పెట్టే చొప్పు 1,00,00,000 పెట్టేస్తాడు, ఎందుకంటే సంపాదిస్తున్నాడు. అవన్నీ చేసేస్తాడు ఇష్టం కాబట్టి. కాబట్టి ఇష్టం బలవంతంగా ఎలా చేస్తారండి? మీరు ప్రేమగా ఉండాలని చెప్పగలుగుతారు కానీ మీరు ప్రేమగానే ఉండేటట్టుగా ఎవరు చేయగలుగుతారు? మీరు అనుకుంటే తప్ప అది చేయలేరు. మీ మనస్సుల్లో ఉండి తీరాలి. మనస్సు లేని మనస్సులో ఉందన్నారు కాబట్టి మనస్సు. అంటే అన్నీ కూడా ఉంటారు కదా, బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అని. అంటే అందరూ కూడా మీ ఇష్టం బోర్డు చెప్పబడ్డాయి. మీకు అనుకూలమైందే చేయమన్నారు. మిమ్మల్ని ఏమి భావన ఉన్నతంగా ఉంచుకోండి, నిర్భయత్వాన్ని పెంచుకోండి. నిర్భయత్వం, ధర్మమే మీకు రక్ష. శుభం భూయాత్.